ఈ రోజు మా ప్రయాణం ప్రశు బేబీ ఇంటికి. మదనపల్లికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ప్రశు బేబీ సొంత ఊరు. అక్కడికి వెళ్తున్నాము. అడ్రస్ తెలియదు, వెతుక్కుంటూ వెళ్తున్నాము. చూడాలి మరి కరెక్ట్గా వెళ్తామా లేదా అనేది. ఇప్పటికీ ఒక ముగ్గురు అడిగాము అనమాట ఊరికి, ఏ ఊరికి వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళాలి అని. ఊరి పేరు అయితే రివ్యూలు చేయనబ్బా. ఓ మై గాడ్, పల్లెలు బాగా డెవలప్ అయినాయి. ఎంత హౌసెస్ కట్టుకున్నారు. ఏదో ఒక ఊర్లోకి వచ్చాము, వేరే రూట్ మారిపోయినాము, మళ్ళీ తిరుక్కున్నాము. ఇప్పుడు ఇలా రావాల్సింది, ఇలా వచ్చేసాం కదా. రోడ్డు బాగాలేదు చూడండి ఎలా ఉంది రోడ్డు. సో గైస్, ఇక్కడేదో ఒక జగిషర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇక్కడ నుంచి వస్తాము. ఇది వచ్చేసి మదనపల్లి పోయే రోడ్ అనమాట. ఇదంతా కూడా చూద్దాం. లోపలికి వెళ్ళాక మీకు మ్యాక్సిమం వాళ్ళ హౌసు ఎవరున్నారు ఏంటి తెలియదు, ఏం ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ డైరెక్ట్గా అయితే వెళ్తున్నాం ధైర్యం చేసి. ఎండలో, అది ఇంత ఎండలో ధైర్యం చేసి వెళ్తున్నాము. నవీన్ గారు పట్టు మరి తీసుకెళ్తున్నాను నన్ను అయితే. సో రండి వెళ్దాం. మీరు కూడా స్కూటీలో బయలుదేరుతాం. చూడండి కొండలు. పల్లూరుకి వెళ్ళే దారి అనమాట ఇదంతా కూడా. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, ఈరోజు వచ్చేసి కూడా మనం డిఫరెంట్ వీడియో చేయబోతున్నామండి. సో ప్రశు బేబీ ప్రశాంత్ గారు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న యంగ్ అండ్ డైనామిక్ టాలెంటెడ్ పర్సన్ ప్రశు బేబీ. సో ఇతని గురించి చాలా వరకు పర్సనల్ గా చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఏ మీడియాలోనూ పర్సనల్ ఇంటర్వ్యూస్ అయితే ఎక్కడ ఇవ్వలేదు అనమాట. ఎప్పుడు ఏదో ఒక వెబ్ సిరీస్ మంచిగా అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు మంచిగా డిఫరెంట్ గా ట్రై చేస్తూనే ఉంటారు ప్రశు బేబీ. సో సూపర్ టాలెంట్, డాన్స్ కావచ్చు, అండ్ కామెడీ టైమింగ్ కావచ్చు, అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, చాలా ఈ విధంగా అన్ని రకాలుగా ప్రశు కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఈ చిన్న బుడ్డ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రశుని అభిమానించిన వాళ్ళు అంటే ఎవరు లేరు కదా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ మీకు తెలుసా, ప్రశు బేబీ సొంత ఊరు మదనపల్లి నియర్ బై అయితే ఉంటుంది. అన్నమయ్య జిల్లా, అంటే మా జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లి అన్నమాట. సో సంక్రాంతి పండగకి ప్రశు బేబీ సొంత ఊరికి వచ్చారనే విషయం తెలిసింది. సో ఇక్కడికైతే నేను వచ్చానమాట. ఒకసారి ఉన్నారేమో, కలిసి వెళ్దాం. అనంతపురం మనం కలవచ్చు, ట్రై చేయవచ్చు, కానీ అది రొటీన్ గా ఉంటుంది. ఇది డిఫరెంట్ గా ఉంటుంది. సొంత ఊర్లో, నేను కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన అమ్మాయిని కాబట్టి సో ఇలా కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక థాట్ తో అయితే వచ్చేసాను. కాకపోతే నాకు ఏ ఊరు ఏంటి తెలియదు. మదనపల్లి నియర్ బై అని తెలిసింది అన్నట్లు. ఇంకా స్కూల్లో వాళ్ళ జూనియర్ పిల్లల వాళ్ళని కనుక్కొని మా సీనియర్ అక్క పలానా ఊరు అని చెప్తే ఆ ఊరు పేరు బ్లైండ్ గా ఏ మాత్రం ఆలోచించకుండా వెతుక్కుంటూ నేను నవీన్ గారు అయితే ఒక బుల్లి స్కూటీ వేసుకొని బయలుదేరిపోయాము. సో ఫైనల్లీ మీరు చూసారు కదా మా జర్నీ కూడా ఎలా ఉండడం. మొత్తం సందులు గుట్టలు తిరుక్కొని వచ్చాము. సో ఫైనల్లీ సొంత ఊర్లోకి అయితే వచ్చాము. ఇక్కడ కలిసాను అనమాట. ఇదే వాళ్ళ ఊరు చెప్పారు. సో ఇందాక అక్కడ ముందర ఒక టెలా షాప్ లో కూడా ఎంక్వైరీ చేశాను. ఇదే ఊరు అని చెప్పారు. హౌస్ కూడా చూపించారు. మీకు కనిపిస్తుంది కదా, ఆ బండి వస్తుంది. ఆ బండి కంటే కొంచెం ముందుకు వెళ్తే హౌస్ అంట. వెళ్ళాము ఇప్పుడు. ఐ థింక్ ఉన్నారా లేదా, లేకపోతే ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటే ఏదో ఒక విధంగా వాళ్ళ ఇల్లు అయితే మీకు డెఫినెట్లీ నేను చూపిస్తాను మన ఎక్స్ప్లోర్ విత్ వేద ఛానల్ నుంచి అయితే. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో యూ గైస్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడము. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. షో ఈవెంట్ బాగా ఇష్టమైన అయిపోయిన వాళ్ళు ఈ వీడియోని గట్టిగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి, ఓకేనా. అలాగే నా ప్రయత్నాన్ని కూడా గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకెళ్దాం రండి, వెళ్ళి అక్కడ వెళ్దాం ఎలా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి. ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా తక్కువ ఎక్స్పోజ్ అనమాట సోషల్ మీడియాకి. రీసెంట్ గా కూడా ఈరోజు మార్నింగ్ సంక్రాంతి విజువల్ అయితే పెట్టుంటే ఇంకా హోప్ వచ్చి ఉన్నారు ఊర్లో అని చెప్పి నేను కూడా వచ్చాను. సంక్రాంతి వీడియో ఒక షార్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళ అమ్మ దగ్గర ఒక ఫన్నీగా సంక్రాంతి విషెస్ చెప్పించారనమాట. లాస్ట్ టైం ఒకసారి కారు తెచ్చినప్పుడు కూడా చూపించారు. సో ఆ హోప్ తోనే వచ్చాను ఈ ఊర్లోకి అయితే. ఇంకెళ్దాం రండి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఏంది లేకుండా వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోండి ప్లీజ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రండి వెళ్దాం. సో గైస్, చాలా జర్నీ తర్వాత చాలా హోప్ పెట్టుకొని ప్రశు బేబీ వచ్చేసి సంక్రాంతి హాలిడేస్ కి ఇక్కడ రావడం, సంక్రాంతి ఫెస్టివల్ కి వచ్చాడు. ఈ సండే వరకు ఉంటారని తెలిసింది, అందుకే వచ్చాం అనమాట. అనంతపురంలో కలవడం వేరే, బట్ సొంత ఊర్లో కలవడం వేరే. దట్టు కూడా మా అన్నమయ్య జిల్లా అబ్బాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి మీకు లైక్ ఒక వీడియో కలుద్దాము అని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా అయితే వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను ప్రజెంట్. ఇదే అనమాట హౌస్.
సో నిన్ననే వెళ్ళిపోయాడంట అనంతపూర్కి. అండ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం అంటే డే టైం కాబట్టి వాళ్ళు పొలంకి వెళ్ళారంట, పొలం చేస్తారంట వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారని చెప్పేసి విన్నాను. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడితే ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నట్లు. ఇంకా సో ఇద్దరు కొడుకులు అనమాట వాళ్ళకి, ప్రశు బేబీ ఇంకా అలాగే వాళ్ళ అన్నయ్య ఉంటారంట. వాళ్ళ అన్నయ్య వచ్చేసి జాబ్ చేస్తున్నారు. అండ్ ప్రశు బేబీ మీకు అందరికీ తెలుసు, ఇప్పుడైతే యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రశు బేబీ హోమ్ టూర్ ఇదే అన్నమాట. సో చక్కగా వాళ్ళ ఇంట్లో ఉండింటే రిక్వెస్ట్ చేసి మాట్లాడదాం ఇవాళ ఎలాగైనా అనుకుని వచ్చాను. బట్ ఇంట్లో కూడా లేరు, పొలం కూడా ఎక్కడో క్లారిటీగా చెప్పట్లేదు నాకు. లేదంటే పొలం దగ్గర కూడా ట్రై చేద్దాం, వెళ్ళేదారిలో అడుగుతాను. పొలంకి వెళ్ళైనా వాళ్ళ అమ్మతో ఒకసారి మాట్లాడిద్దాము. సో మా ప్రయత్నం అయితే ఫలించింది సగం వరకు. ఈ సగం ఇంట్లోకి వెళ్ళి మనం వీడియో చేసింటే వేరే లెవెల్లో వచ్చేది. బట్ స్టిల్ హ్యాపీ అనమాట. ఏదైతే మేము ప్రయత్నించామో అంతవరకు మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ప్రశు బేబీ మాట్లాడదామని వస్తుంది. ఏ ఊర్లో ఉండేది ఇప్పుడు? మేము మాది అమ్మగారు ఈ ఊరే, మదనపల్లి. అందుకు ఆడ కలుస్తా ఉంటుంది. అక్కడ కాదు, మన సొంత ఊర్లో కలవల్ల, ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కదా అని నేను ఇక్కడ కలుద్దామని ఇక్కడికి వచ్చిన. ఆదివారం వరకు ఉంటాను అంటే ఎవరు ఆదివారం సోమవారం వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు దొరకరా? మన దొరకరు. 6కి వస్తారు చెప్తారు స్వామి, 6కి వస్తారు. వాళ్ళ ఆయన ఏమైనా ఇంటికాడ ఉన్నాడేమో తెలదు. సరే సరేలే, అయితే ఇంకోసారి చూస్తాం అంతే. ఇంకా సో గైస్ పొలం దగ్గరికి అయితే వచ్చాము. అండ్ వాళ్ళ అమ్మగారి పేరు సావిత్రమ్మ, నారాయణమ్మ వాళ్ళ కుమారుడు ప్రశాంత్. సో ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను, ఇంక వాళ్ళ పొలం దగ్గర ఉంటారేమో, ఒకసారి వాళ్ళ అమ్మగారితో 4 మాటలు మాట్లాడిచ్చి వెళ్దాం బాగుంటుంది ఇంత దూరం వచ్చాక అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా డిసప్పాయింట్ ఎదురైంది మనకైతే. అండ్ వాళ్ళ పొలం మీద వ్యవసాయం చేస్తున్నారంట, దూరంలో ఉన్నారు అని చెప్పేసి విన్నాను. 6 o'clock అయితే మీకు ఇంటికి వస్తారు, 6 o'clock దొరుకుతారని చెప్పేసి ఇందాక వాళ్ళ అవ్వ అంటే వాళ్ళ బంధువులు అవ్వ కనిపించింది దారిలో ఆమె చెప్పింది అన్నట్లు. ఇంకా సో ఓకే, నెక్స్ట్ టైం పక్కా ట్రై చేద్దాం, అనంతపూర్లో అయినా కలవడానికి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా వెనదిరిగి మళ్ళీ గో బ్యాక్ టు అనంతపురం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. సో గైస్ ఇది అనమాట మా ప్రయత్నం ఈ రోజు. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో, అంటే సండే వరకు ఉంటారని ఒక ఏమంటారు ఇన్ఫర్మేషన్స్ తో ఇక్కడ నాకు వచ్చామన్నమాట. అది కొంచెం ఇదయింది. బట్ ఓకే, ఫైనలీ హ్యాపీగా వాళ్ళు సొంత ఊరు చూసాము, అందరితో పక్కన మాట్లాడాము. సో మంచిగా ప్రశు బేబీ గురించి మంచి మాటలు విన్నాము, చాలా అంతా జోవియల్ గా ఉంటాడు అని చెప్పేసి. అదే పండగ రోజు కూడా ఒక 1 day 2 days అంతా ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళారంట. రామాపురం గానీ మదనపల్లి గానీ అలా వెళ్ళారంట. ఒక హాఫ్ డే ఏమో ఇంట్లో ఉన్నారంట, హాఫ్ డే ఫుల్ ఫ్యాన్స్ అంతా వచ్చి ఫొటోస్ తీయడము, ఫుల్ హడావుడి చేశారంట. బట్ నాకు మిస్ అయిపోయింది, కొంచెం ముందు రావాల్సిందే నేనే. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మంచిగా ఒక వీడియో అయితే ప్లాన్ చేద్దాం. గైస్ చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరైతే ప్రశు బేబీ ఫ్యాన్స్ అయితే చక్కగా లైక్ చేసి 10 మందికి కూడా షేర్ చేయండి. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవడానికి, వాళ్ళ ఇష్టమైన వ్యక్తుల గురించి ఇంట్రెస్ట్ గా చూస్తారు కాబట్టి 10 మందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.